హ్యూమన్ హిస్టరీలో బిగ్గెస్ట్ టెక్నాలజీ ఇన్వెంట్ చేసింది ఏంటి అంటే మనీ. మొఘల్స్ డబ్బుల్ని స్టేటస్ సింబల్ లాగా చూసేవాళ్ళు. ఇంకా ఆర్టిస్టిక్ గా చూస్తే ఈ కాయిన్స్ పర్షియన్ కాలిగ్రఫీ అండ్ మోటివ్స్ ఆర్ట్ తో ఉండేవి. ఔరంగజేబ్ విషయానికి వస్తే నేమ్, లొకేషన్, డేట్ ఉన్న హైలీ ట్రాకబుల్ సిస్టమ్ ని ఇన్వెంట్ చేశారు. 18th సెంచరీలో బ్రిటిష్ ఎంపైర్ కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాక బ్రిటిషర్స్ తమ ట్రూ ఫేస్ ని చూపించారు. 1830s కల్లా బ్రిటిష్ వాళ్ళు ఫుల్ పవర్ లోకి వచ్చారు. బ్రిటిష్ మోనార్క్స్ ఎఫిజీ అంటే ముద్ర, రాజు బొమ్మ ఉన్న యూనిఫామ్ కాయినేజ్ సిస్టమ్ ని ఫోర్స్ చేశారు. 1918 లో హైదరాబాద్ తమ ఓన్ పేపర్ కరెన్సీ ఉస్మానియా సిక్కాని ఇష్యూ చేశారు. మన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీద ఇది వచ్చింది. కానీ ఇక్కడే స్టోరీలో అసలైన ట్విస్ట్ మొదలైంది. ఇప్పుడు మనం 16th సెంచరీకి జంప్ అవుదాం. ఎందుకంటే మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న కరెన్సీ రూపీ ఏదైతే ఉందో 16th సెంచరీలోనే పుట్టింది. దీనికంటే ముందు ఇండియాలో మానిటరీ మెస్ చాలా ఉండేది. కింగ్డమ్ బట్టి కాయిన్స్, ఎక్స్చేంజ్ రేట్స్ కూడా మారేవి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటి రూలర్స్ ఫియట్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేశారు. దీని వల్ల ఎకనామీ మొత్తం కొలాప్స్ అయింది. కానీ అప్పుడు ఒక పర్సన్ వచ్చారు, షేర్ షా సూరి. ఇతను రూల్ చేసింది జస్ట్ 5 years మాత్రమే. కానీ ఇండియాలో ఉన్న కరెన్సీ సిస్టమ్ ని పర్మనెంట్ గా మార్చేశారు. ఆయన ఒక స్టాండర్డైజ్డ్ సిల్వర్ కాయిన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని వెయిట్ సుమారుగా 11.5 grams ఉండేది. దీనినే ఆయన రూపియా అని పిలిచేవారు. సాంస్క్రిట్ వర్డ్ రూపియా అంటే వ్రాట్ సిల్వర్. ఆయన ఎక్స్చేంజ్ రేట్ ని కూడా ఫిక్స్ చేశారు. 1 రూపీ అంటే 40 కాపర్ దామ్స్. గ్రాండ్ ట్రంక్ రోడ్ దగ్గర తక్సెల్స్ నెట్వర్క్ ని బిల్డ్ చేసి ఇండియాని ఒక యూనిఫైడ్ మానిటరీ జోన్ గా మార్చారు. ఈ కాయిన్ మన మోడర్న్ రూపీకి మాత్రమే కాదు, పాకిస్తాన్, నేపాల్, ఇండోనేషియా లాంటి కంట్రీస్ కి కూడా యాన్సిస్టర్. షేర్ షా సూరి తర్వాత వచ్చింది మొఘల్స్, అంటే పర్టికులర్లీ అక్బర్. ఈ సిస్టమ్ ని ఇంకా పర్ఫెక్ట్ గా చేశారు. మొఘల్స్ డబ్బుల్ని కేవలం కరెన్సీ లాగా కాకుండా స్టేటస్ సింబల్ లాగా చూసేవాళ్ళు. గోల్డ్, సిల్వర్ రిచ్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉంటే కామన్ పీపుల్ మాత్రం కాపర్ ని యూజ్ చేసేవాళ్ళు. మొఘల్స్ ఇన్నోవేటివ్ గా డీసెంట్రలైజ్డ్ మింట్ నెట్వర్క్ ని బిల్డ్ చేసి కాయిన్ ప్రొడక్షన్ ని ఇంకా ఫాస్ట్ గా చేశారు. ఇంకా ఆర్టిస్టిక్ గా చూస్తే ఈ కాయిన్స్ పర్షియన్ కాలిగ్రఫీ అండ్ మోటివ్స్ ఆర్ట్ తో ఉండేవి. ఎంపరర్ జహాంగీర్ అయితే జోడియాక్ సైన్స్ ని యూజ్ చేసి కాయిన్స్ ని ఇష్యూ చేశారు. ఔరంగజేబ్ విషయానికి వస్తే నేమ్, లొకేషన్, డేట్ ఉన్న హైలీ ట్రాకబుల్ సిస్టమ్ ని ఇన్వెంట్ చేశారు. కానీ ఇక్కడే స్టోరీలో అసలైన ట్విస్ట్ మొదలైంది. 1600s లో ఈస్ట్ ఇండియన్ కంపెనీ బిజినెస్ కోసం ఇండియాకి వచ్చారు. వాళ్ళు ఎంత క్లెవర్ అంటే లోకల్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వడానికి మొఘల్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు తయారు చేసిన కాయిన్స్ లాగానే ప్యాటర్న్ కాయిన్స్ ని తయారు చేశారు. బాంబే మింట్ లో తయారైన గోల్డ్ కాయిన్స్ ని కరోలినా, సిల్వర్ ని యాంగ్లీనా, కాపర్ ని కుప్రోన్ అండ్ టిన్ కాయిన్స్ ని టిన్నీ అని అనేవాళ్ళు. కానీ 18th సెంచరీలో బ్రిటిష్ ఎంపైర్ కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాక బ్రిటిషర్స్ తమ ట్రూ ఫేస్ ని చూపించారు. 1830s కల్లా బ్రిటిష్ వాళ్ళు ఫుల్ పవర్ లోకి వచ్చారు. అప్పుడు వాళ్ళు కాయినేజ్ యాక్ట్ 1835 ని తెచ్చారు. అంటే రీజనల్ కరెన్సీస్ నన్ని రద్దు చేసి బ్రిటిష్ మోనార్క్స్ ఎఫిజీ అంటే రాజముద్ర, రాజు బొమ్మ ఉన్న యూనిఫామ్ కాయినేజ్ సిస్టమ్ ని ఫోర్స్ చేశారు. హై వాల్యూ స్టోరేజ్ కోసం గోల్డ్ మోహర్ అండ్ హాఫ్ మోహర్ ఉంటే సిల్వర్ స్టాండర్డ్ కాయిన్స్ లో డబల్ రూపీ, హాఫ్ రూపీ, క్వార్టర్ రూపీ కాయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా కామన్ మ్యాన్ గ్రాసరీ కోసం అనా, డైలీ యూజేజ్ కోసం అనా, హాఫ్ అనా, క్వార్టర్ అనా ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అప్పుడే బ్రిటిషర్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, సిల్వర్ స్కేర్సిటీ. ఈ షార్టేజ్ వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక రెవల్యూషనరీ డెసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. అదే పేపర్ మనీ ఇంట్రొడక్షన్. ఈస్ట్ ఇండియన్ కంపెనీ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ వల్ల సిల్వర్ అండ్ గోల్డ్ మొత్తం డ్రైన్ అయిపోయింది. దీని వల్ల క్రెడిట్ క్రైసిస్ క్రియేట్ అయింది. అప్పుడే పేపర్ మనీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్ లాంటి ప్రైవేట్ బ్యాంక్స్ తమ ప్రామిసరీ నోట్స్ ని ఓన్ గా ప్రింట్ చేసేవి. కానీ వాటికి డిజైన్స్ లేవు అండ్ స్టాండర్డైజేషన్ కూడా లేదు. మెయిన్ గా ఒక కామన్ మ్యాన్ కి ఆ ప్రామిసరీ నోట్స్ మీద నమ్మకం లేదు. దీన్ని ఫిక్స్ చేయడానికి March 1, 1861 లో పేపర్ కరెన్సీ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక కంప్లీట్ పవర్ గ్రాబ్. ప్రైవేట్ బ్యాంక్స్ కి ప్రింటింగ్ ని రద్దు చేసి గవర్నమెంట్ కి మొనోపోలీగా ఇచ్చారు. 1864 లో 10 రూపీస్ నోట్, 1872 లో 5 రూపీస్ నోట్ అండ్ 1899 లో 10,000 రూపీ నోట్ కూడా సర్క్యులేషన్ కి వచ్చింది. వరల్డ్ వార్ 1 టైమ్ లో సిల్వర్ స్కేర్సిటీ ఇంకా ఎక్కువైంది. బ్రిటిషర్స్ 1 రూపీ నోట్ అండ్ 2.5 రూపీ నోట్ ని తెచ్చారు. కానీ విలేజర్స్ కి మాత్రం ఈ పెద్ద బ్యాంక్స్ కంటే లోకల్ పోస్ట్ ఆఫీస్ మీదనే ఎక్కువ నమ్మకం ఉండేది. 1882 లో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ లాంచ్
లాంచ్ అయ్యాక కామన్ పీపుల్ హిడెన్ వెల్త్ ని ఎకనామీలోకి తేవడం స్టార్ట్ చేశారు. కానీ డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఫార్జరీ ఉంటుంది. 1880లో జైనం అనే కతియావారి గోల్డ్ స్మిత్ ఒక కౌంటర్ ఫిట్ ఆపరేషన్ ని హిడెన్ గా రన్ చేశాడు. అది ఎంత పర్ఫెక్ట్ గా రన్ చేశాడు అంటే బ్రిటిష్ అండ్ టర్కిష్ అథారిటీస్ కూడా అలర్ట్ అయ్యాయి. ఈ క్రైసిస్ వల్ల ఇండియన్ పీనల్ కోడ్ 1860s లో కరెన్సీ ఫార్జరీకి స్పెషల్ సెక్షన్స్ ని యాడ్ చేశారు. ఇప్పుడు మనం మన హైదరాబాద్ స్టేట్ గురించి మాట్లాడుకోవాలి. వరల్డ్ వార్ 1 స్కేర్ సిటీ వల్ల బ్రిటిషర్స్ మన హైదరాబాద్ కి ఒక స్పెషల్ ఎక్సెప్షన్ ఇచ్చారు. 1918 లో హైదరాబాద్ తమ ఓన్ పేపర్ కరెన్సీ ఉస్మానియా సిక్కాని ఇష్యూ చేశారు. మన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీద ఇది వచ్చింది. హైదరాబాద్ ఒకటే బ్రిటిషర్స్ తో పాటు ఫుల్లీ ఫంక్షనల్ ఇండిపెండెంట్ కరెన్సీ మెయింటైన్ చేసిన ప్రిన్స్లీ స్టేట్. దీని ఎక్స్చేంజ్ రేట్ 116 ఉస్మానియా సిక్కా ఈజ్ ఈక్వల్ టు 100 బ్రిటిష్ రూపీస్ లా ఉండేది. కానీ ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక బిగ్గెస్ట్ షిప్ వ్రెక్ డిజాస్టర్ కి దారి తీసింది. మనం స్టార్టింగ్ లో చెప్పిన ఎస్ఎస్ ఈజిప్ట్ స్టోరీ గుర్తుంది కదా. ఎస్ఎస్ ఈజిప్ట్ లండన్ నుండి ముంబైకి వెళ్తున్న షిప్ లో ఆల్మోస్ట్ 51 lakhs రూపీస్ ఉంది ఆ రోజుల్లో. అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ని మనం ఈ రోజు కొనొచ్చు. మే 20th ఫ్రెంచ్ షిప్ తో కొలైడ్ అయ్యి సెల్టిక్ సీ లో సింక్ అయింది. నోట్స్ మీద ఫైనాన్స్ మినిస్టర్ సైన్ లేకపోవడం వల్ల వాటి వాల్యూ 0. 10 years తర్వాత 1932లో స్లేవేజర్స్ అంటే వెతికి తీసే వాళ్ళు ఆ నోట్స్ ని బయటికి తీశారు. అప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ ఆ నోట్స్ దొరికాక చాలా పానిక్ అయింది. ఫేక్ కరెన్సీ మార్కెట్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని వెంటనే వాటర్లూ అండ్ సన్స్ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాక్ ని డిస్ట్రాయ్ చేయించి కొత్త నెంబర్ ఫాంట్స్ తో కొత్త బ్యాచ్ ని ఆర్డర్ చేశారు. అండ్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకున్నారు. మన కరెన్సీని ఓవర్సీస్ లో ప్రింట్ చేయించకూడదని. అలా ఆ షిప్ వ్రెక్ వలన మన కరెన్సీ ప్రింటింగ్ మొత్తం ఓవర్సీస్ నుంచి మహారాష్ట్రలో ఉన్న నాసిక్ కి షిఫ్ట్ అయింది. మన ఇండియన్ కరెన్సీ ఎక్కడ ప్రింట్ అవ్వాలి అన్న డెసిషన్ ఒక షిప్ సింక్ వలన చేంజ్ అయింది. సరే, బ్రిటిషర్స్ పేపర్ కరెన్సీని స్టాండర్డైజ్ చేశారు, అది ఓకే. కానీ సిస్టమ్ మొత్తం కంట్రోల్ చేయడానికి ఒక సెంట్రల్ బ్యాంక్ అవసరం వచ్చింది. 1926 హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ తో ఏప్రిల్ 1, 1935 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేశారు. అప్పట్లో ఆర్బీఐ ఒక ప్రైవేట్ షేర్ హోల్డర్స్ బ్యాంక్ గా స్టార్ట్ అయ్యి తర్వాత 1949 లో నేషనలైజ్ అయ్యింది. 1947 లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. మన ఇండియన్ కరెన్సీకి అదొక ట్రాన్సిషన్ ఫేజ్. సడన్ గా ఉన్న నోట్స్ అండ్ కాయిన్స్ ని ఆపలేం కదా. అందుకే కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ కింగ్ జార్జ్ 6 ఉన్న ప్రొట్రేట్ నోట్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే స్టాంప్ వేసి మనం వాడేవాళ్ళం. ఫైనల్ గా 1950లో రిపబ్లిక్ వచ్చాక మన ఫస్ట్ ఇండియన్ కాయిన్స్ ని మింట్ చేశాం. ఇక్కడ నుండే ఒక సింబాలిక్ చేంజ్ స్టార్ట్ అయింది. కింగ్స్ ప్రొట్రేట్ ప్లేస్ లో మన నేషనల్ ఎంబులం అశోక పిల్లర్స్ ని నోట్స్ పైన ప్రింట్ చేశారు. 1950 వరకు కూడా మనకి బ్రిటిషర్స్ ఇచ్చిన ఆనా సిస్టమ్ లోనే ఉన్నాం. అంటే ఏంటి, 1 రూపాయికి 16 ఆనాలు, 1 ఆనాకి 3 పైసలు, 1 ఆనాకి 4 పైసలు, 1 పైసకి 3 పైసలు. ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది. ఇది చేంజ్ చేయడానికే 1957 లో ఒక రివాల్యూషనరీ చేంజ్ వచ్చింది, ద డెసిమల్ సిరీస్. ద 1957 డెసిమల్ రెవల్యూషన్. ఏప్రిల్ 1, 1957 నుండి బేస్ 10 కి షిఫ్ట్ అయ్యాం. అంటే 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా. మొదట్లో ఈ కాయిన్స్ ని పాత పైసలతో కన్ఫ్యూజ్ అవ్వకుండా నయా పైసా అని పిలిచేవాళ్ళు. 1964 తర్వాత నయా అనే వర్డ్ ని తొలగించారు. ఈ ఒక్క రెవల్యూషనరీ చేంజ్ మన డైలీ లైఫ్ ని, మన క్యాలిక్యులేషన్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది. కానీ 1919 వచ్చేసరికి ప్రపంచం మొత్తం డిజిటల్ రెవల్యూషన్ ని చూసింది. కంప్యూటర్స్, హై ఎండ్ స్కానర్స్, కలర్ ప్రింటర్స్ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయాయి. అంటే రిఫోగ్రాఫిక్ టెక్నిక్స్ అన్ని చాలా అడ్వాన్స్ అయ్యాయి. ఇది ఆర్బీఐకి ఒక కొత్త హెడ్ఏక్ ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ టెక్నాలజీ ఈ కొత్త టెక్నాలజీకి సరిపోదని చెప్పి ఆర్బీఐకి అర్థమైంది. దొంగ నోట్లని ఈజీగా ప్రింట్ చేసే ప్రమాదం పెరిగిపోయింది. దీన్ని కౌంటర్ చేయడానికి ఆర్బీఐ 1996 లో ఒక రెవల్యూషనరీ డెసిజన్ ని తీసుకుంది. 1996 లో ఒక కొత్త ముఖాన్ని ఆర్బీఐ నోట్స్ మీద ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది, ద మహాత్మా గాంధీ సిరీస్. ఇది ఒక డిజైన్ చేంజ్ మాత్రమే కాదు, టెక్నాలజీ ఫోర్ట్రెస్. దొంగ నోట్లను ప్రింట్ చేసే వాళ్ళకి ఇదొక పీడ కలలా మారింది. దీనిలో తెచ్చిన కొత్త ఫీచర్స్ ని చూస్తే ఫస్ట్ వన్, ద చేంజ్డ్ వాటర్ మార్క్. గాంధీ తాత బొమ్మని లైట్ కి ఎదురుగా పెడితే తప్ప ఆ బొమ్మ మనకి కనిపించేది కాదు. చాలా కాంప్లెక్స్ గా డిజైన్ చేశారు. ద విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్. మీరు నోట్ ని చూస్తే అక్కడక్కడ స్టిచ్ చేసిన లైన్ లాగా ఉంటుంది కదా, అదే ఈ సిల్వర్ లైన్, ద విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్. అదే సెక్యూరిటీగా పనిచేస్తుంది. ఇంకొక మ్యాజిక్ ఫీచర్ ని తీసుకొచ్చారు, ద లేటెంట్ ఇమేజ్. మీరు నోటుని ఒక స్పెసిఫిక్ యాంగిల్ లోకి తిప్పి చూస్తే తప్ప ఆ నోటు వాల్యూ, డినామినేషన్ మీకు కనిపించదు. ఆర్డినరీ స్కానర్స్ ఏవైతే ఉంటాయో అస్సలు వీటిని డిటెక్ట్ చేయలేవు. ద హిస్టరీ ఆఫ్ ది డి వర్డ్. ఇప్పుడు మనం ద డి వర్డ్ గురించి మాట్లాడుకుందాం. డిమానిటైజేషన్. మనం చాలా మంది 2016 లోనే ఫస్ట్ టైం అనుకున్నాం. కానీ ఈ ఫైనాన్షియల్ స్టాక్ మన ఇండియన్ కరెన్సీ హిస్టరీలో 3 times జరిగింది. మొదటి
షాక్ 1946 లో వచ్చింది. 1946 లో ఫస్ట్ టైం డిమానిటైజేషన్ చేశారు. ఇండిపెండెన్స్ కి ఎగ్జాక్ట్ గా 1 year ముందు. వరల్డ్ వార్ 2 టైంలో అక్యుములేట్ అయిన బ్లాక్ మనీని టార్గెట్ చేయడానికి ఫస్ట్ టైం బ్రిటిష్ గవర్నమెంట్ హై వాల్యూ నోట్స్ ని రద్దు చేసింది. తర్వాత హై వాల్యూ నోట్స్ 1000, 5000 అండ్ 10,000 రూపీస్ నోట్స్ మళ్ళీ సర్క్యులేషన్ లోకి వచ్చాయి. 1978 లో సెకండ్ డిమానిటైజేషన్ జరిగింది, ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 2016 లా కాకుండా 1978 డిమానిటైజేషన్ అస్సలు కామన్ పీపుల్ ని ఎఫెక్ట్ చేయలేదు. అప్పట్లో మిడిల్ క్లాస్ మ్యాన్ ఆర్ ఫార్మర్ దగ్గర 100 రూపాయల నోట్ చూడడమే చాలా గొప్ప విషయం. సో బ్యాంక్స్ దగ్గర క్యూ లేదు, పానిక్ లేదు. ఇది సూపర్ రిచ్ పీపుల్ ని అండ్ హైదరాబాద్ లాంటి ప్రిన్స్లీ ఎస్టేట్స్ లో ఉన్న బ్లాక్ మనీని మాత్రమే టార్గెట్ చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే ఆ నోట్స్ వాల్యూ 0 అయ్యాక కూడా హైదరాబాద్ లో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. అండ్ ఫైనల్లీ 2016 ఇది కామన్ పీపుల్ ని ఎందుకు ఎఫెక్ట్ చేసింది అంటే 500 రూపీస్ అండ్ 1000 రూపీస్ నోట్స్ కామన్ పీపుల్ ఎక్కువ వాడేవాళ్ళు కాబట్టి. ఈ డిమానిటైజేషన్ కి మెయిన్ రీజన్ ఫేక్ కరెన్సీ ఆపరేషన్స్ ని దెబ్బ కొట్టడానికి. 2016 డిమానిటైజేషన్ తర్వాత ఆర్బీఐ న్యూ మహాత్మా గాంధీ సిరీస్ ని స్టార్ట్ చేసింది. ఇందులో మనం ఫస్ట్ టైం బ్రైట్ మెజెంటా కలర్ 2000 రూపీస్ నోట్ అండ్ స్టోన్ గ్రే కలర్ 500 రూపీస్ నోట్ ని చూసాం. 2000 రూపీస్ నోట్ పైన మన ఇండియన్ స్పేస్ మిషన్ మాంగళ్యన్ బొమ్మ వేసి మన దేశ ప్రతిభని ప్రపంచానికి చూపించారు. ఈ కొత్త నోట్స్ లో సెక్యూరిటీ లెవెల్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లారు. కలర్ షిఫ్టింగ్ విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ అంటే నోటు తిప్పితే గ్రీన్ నుండి బ్లూ కి చేంజ్ అవుతుంది. అలాగే స్వచ్ఛ భారత్ లోగోని కూడా నోట్స్ పైన ప్రింట్ చేశారు. దీని వల్ల కామన్ పీపుల్ దొంగ నోట్లని ఈజీగా ఐడెంటిఫై చేసే ఛాన్స్ దొరికింది. ఇది ఇండియన్ కరెన్సీ చరిత్రలో ఒక బిగ్ లీప్ ఫార్వర్డ్. ఈ రోజు మన ఇండియన్ రూపీ ప్రపంచంలోనే టాప్ కరెన్సీస్ తో పోటీ పడుతుంది. కానీ డబ్బులు కేవలం మెటల్ అండ్ పేపర్ దగ్గర ఆగిపోలేదు. ఫ్యూచర్ డిజిటల్ గా మారింది. ఎర్లీ 2000s లో ఇండియా ఒక కొత్త తరహా యుద్ధాన్ని చూసింది. ఇది బార్డర్ దగ్గర జరిగే యుద్ధం కాదు, ఇది ఎకనామీని దెబ్బ కొట్టే ఫేక్ కరెన్సీ నోట్ క్రైసిస్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ హై క్వాలిటీ ఫేక్ నోట్స్ ని ప్రొడ్యూస్ చేసి ఇండియన్ ఎకానమీలోకి పుష్ చేసేవి. ఈ నోట్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉండేవి అంటే బ్యాంక్ దగ్గర ఉండే మిషన్స్ కి కూడా దొరకకపోయేటివి. ఈ సెక్యూరిటీ థ్రెట్ వల్లే 2016 లో డిమానిటైజేషన్ చేయాల్సి వచ్చింది. జనాలందరూ బ్యాంక్స్ దగ్గర క్యూస్ లో నిలబడేవాళ్ళు. అప్పుడే మనందరికి ఒక సొల్యూషన్ దొరికింది, యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యాక్చువల్లీ యూపీఐ ని లాంచ్ చేసింది ఏప్రిల్ 2016 లో. ఇది ఎన్పిసిఐ లాంచ్ చేసింది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది నెక్స్ట్ బిగ్ థింగ్ అని ఎవరు ఊహించలేదు. డిమానిటైజేషన్ ట్రిగ్గర్ వల్ల డిజిటల్ ఎక్స్ప్లోజన్ స్టార్ట్ అయింది. దిలీప్ అస్బే అండ్ తన టీం తయారు చేసిన ఈ రియల్ టైమ్ పేమెంట్ ఆర్కిటెక్చర్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిపోయింది. స్ట్రీట్ వెండర్ దగ్గర 10 రూపాయలు టీ తాగినా, షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేసినా మిల్లీ సెకండ్స్ లో మీ బ్యాంక్ నుండి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. గవ్వల దగ్గర మొదలైన మన డబ్బుల జర్నీ స్మార్ట్ ఫోన్ లో క్యూఆర్ దగ్గర ఆగింది. మన ఇండియన్ కరెన్సీకి ఒక ఓన్ సింబల్ ని అడాప్ట్ చేసుకున్నాం, అదే మన రూపీ సింబల్. దీన్ని డిజైన్ చేసింది ఆర్ ఉదయ కుమార్ గారు, ఐఐటి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బాంబే అండ్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. మన ఇండియన్ కరెన్సీ సింబల్ కి ఒక స్పెషాలిటీ ఉంది, దేవనగరి ఆర్, రోమన్ ఆర్, ఈ 2 కాంబినేషన్స్ తో వచ్చింది. అండ్ అదే కాకుండా 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో స్పేస్ ఎందుకు ఆలోచించారా, అది మన ఇండియన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. డాలర్, పౌండ్, యూరో లాంటి ఎలైట్ కరెన్సీస్ తో మన ఇండియన్ కరెన్సీ రూపీకి కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ వచ్చింది. ఇది మన ఎకనామీ స్ట్రెంత్ కి ఒక పెద్ద గుర్తు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, వాట్స్ నెక్స్ట్ అని. ఫ్యూచర్ మొత్తం డిజిటల్ కరెన్సీలో ఉంది. సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఆర్బీఐ సిబిడిసి మీద వర్క్ చేస్తుంది. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడిచే డిజిటల్ ప్లాట్ఫామ్. 2500 ఇయర్స్ బ్యాక్ సిల్వర్ ని కరిగించి కాయిన్స్ గా మార్చిన మన చరిత్ర, రోమన్ మర్చెంట్స్ తో గోల్డ్ కాయిన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్న మన తెలుగు ప్రాంతం, ఎస్ఎస్ ఈజిప్ట్ షిప్ బ్రేక్ లో సింక్ అయిన ఉస్మానియా సిక్కా, ఈ రోజు మన పాకెట్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ డిజిటల్ వ్యాలెట్. స్లో డౌన్, డబ్బంటే కేవలం పేపర్ ఆర్ మెటల్ కాదు, మన హిస్టరీ, మన నమ్మకం, మన ఫ్యూచర్. నెక్స్ట్ టైం మీరు ఇండియన్ కరెన్సీని చూసినా ఆర్ పేమెంట్ చేసినా ఒకటి గుర్తుంచుకోండి, మీరు కేవలం డబ్బుని వాడటం లేదు, 2500 ఇయర్స్ హిస్టరీలో పార్ట్ అవుతున్నారు. ఐ యామ్ యువర్ హోస్ట్ అక్షయ్ పబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ ఇండియన్ మనీ హిస్టరీ.